Hey children, good morning all of you. Good morning, sir. ఈ రోజు నుండి మనము తెలుగు అనేది నేర్చుకుందాము, తెలుగు సబ్జెక్టు. సో ఇంగ్లీష్ లో దాదాపుగా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్ని కూడా నేర్చుకున్నాము. సో దాంతో పాటు ఇంకా ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటివి ఇంపార్టెంట్ ఉంటాయి ఇంగ్లీషు. సో అది ఒక రోజు మనం డిస్కస్ చేద్దాం, లెసన్ బ్యాక్ సైడ్ ఏమున్నాయి అనేది. సో ఈ రోజు నుండి మనం తెలుగు సబ్జెక్ట్ అనేది నేర్చుకుందాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా పిల్లలు? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది సార్. తెలంగాణ వైభవం. ఇక్కడ రైట్. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి అందరూ ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ పిల్లలు వాళ్ళ చేతిలో ఏముంది? వాళ్ళ చేతిలో జెండా ఉంది. వాళ్ళందరూ కూడా ఏమని నినదిస్తున్నారు? తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. జై అంటే తెలుసా? జై అంటే అర్థం తెలుసా మీకు? ఏంది జై అంటే? జై అంటే వర్ధిల్లాలి. జై అంటే వర్ధిల్లాలి. జై తెలంగాణ అంటే తెలంగాణ వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే అది ఎప్పుడు కూడా మంచిగా బాగా ఉండాలి, సుఖ సంతోషాలతోటి, సంపదలతోటి కలకాలము నిలిచి ఉండాలి. వర్ధిల్లాలంటే కలకాలము, ఎల్లకాలము ఉండాలి అనేది అర్థం. సో వీళ్ళ పిల్లలందరూ కూడా జై తెలంగాణ అని ఉన్నారు. అందరం కూడా మరి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం, స్వరాష్ట్రం, సొంత రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ తెలంగాణ వైభవం ఏంటిది? తెలంగాణ ఏంటిది మీకు తెలుసా? తెలంగాణ అంటే ఏంటిదో? ఏంటి తెలంగాణ అంటే? మన రాష్ట్రం పేరు తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటిది? తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద, వీళ్ళంతా కలిసి మనం తెలంగాణ రాష్ట్రం అని అంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నదులు, అడవులు, ప్రజలు, వివిధ రకాల ఆలయాలు, ఇవన్నీ కూడా చర్చలు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నవి. సో ఇక్కడ మరి వైభవం అంటే ఏంటిది? వైభవం అంటే తెలుసా పిల్లలు మీకు? వైభవం అంటే తెలుసా మీకు? వైభవం అంటే ఏంటిది? వైభవం అంటే గొప్పతనం. వైభవం అంటే గొప్పతనం. సో తెలంగాణ వైభవం అంటే తెలంగాణ గొప్పతనం. సో తెలంగాణ గొప్పతనం గురించి మనం ఈ లెసన్ లో నేర్చుకోబోతున్నాము. సో చూడండి, ఇక్కడ ఈ పాఠం ఉద్దేశం చూడండి ఏముంది. ఇక్కడ ఉద్దేశం అంటే ఎందుకోసం మనం ఈ పాఠము నేర్చుకుంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే, మన తెలంగాణలో ఉన్నటువంటి వీటన్నిటి గురించి తెలుసుకోవడమే, ఈ గొప్పతనం తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే, తెలుగు పాఠ్య పుస్తకం ఉన్నట్లయితే 23వ పేజీలో పాఠం ఉంటుంది. పాటలు అంటే ఇష్టమా మీ అందరికి? ఇష్టమా?
సార్ చూడండి ఇక్కడ ఫస్ట్ బొమ్మలంటే కూడా మీకు ఇష్టం కదా అందరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ కత్తి పట్టుకొని ఉన్నాం. ఏ పేరు ఏం తెలుసా మీకు? ఎవరో ఇల్లు ఎవరు? రుద్రమదేవి. ఆమె గుర్రం మీద, ఆమె రాణి, అంటే ఒక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాణి. ఆమె అప్పుడు గుర్రాల పైన వెళ్తూ కత్తులతోటి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు అన్నట్టు, ఎవరైనా మన దేశం పైకి, ఆ రాజ్యం పైకి వస్తే. సో ఇక్కడ ఉన్నది ఏం తెలుసా? ఇక్కడ వెనక సైడ్ లో ఉన్నది ఏంటి తెలుసా మీకు? ఇది ఎస్ ఎస్ అవును, కాకతీయ తోరణం. అది కాకతీయ తోరణం. కాకతీయులు కాకతీయ తోరణం. కాకతీయ తోరణం అంటే మనకు స్వాగతం పలకడానికి ఉన్నటువంటి తోరణాలు ఉంటాయి కదా, సో అదే అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఎవరు? గురువు. ఎవరాళ్ళు? గురువు. అంటే ఇక్కడ ఉన్నది గురువు. అప్పుడు పోతన, అప్పుడు కవులు అన్నట్టు, అప్పుడు ఉన్నటువంటి పోతన అప్పుడు ఏంటి మనకు తాటి ఉన్నాయి కదా, వాటి పైన రాసేది అన్నట్టు. సో వాళ్ళు కవితలు, తర్వాత కథలు, రచనలు చేసేది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు తెలుసా మీకు? ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు ఈయన? ఆయన సింగరేణి అని మనకు బొగ్గు గనిలో పనిచేసే కార్మికుడు. ఆయన బొగ్గును ఎత్తుకొని వెళ్తున్నాడు. ఈయన వెనకాల ఉంది కదా, ఇది తెలుసా మీకు? ఏందో ఇది? డ్యాము, రిజర్వాయర్. శ్రీశైలం డ్యాము, లేదంటే నాగార్జున సాగర్ డ్యాములు ఉంటాయి కదా, ఆనకట్టలు. అక్కడ ఒక నదికి అడ్డంగా ఈ ఆనకట్ట నిర్మించి ఆ నీళ్లను నిల్వ చేసుకొని మన యొక్క పంటలకు, మనం తాగడానికి ఆ నీళ్లను ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చెప్పండి, ఎవరిల్లు? రామదాస్ సార్. సంక్రాంతి సమయంలో, సంక్రాంతి అప్పుడు కొంతమంది ఇలాంటి వేషధారణ వేసుకొని మన ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతుంటారు. తెలుసా మీకు? తెలుసా? అంటే ఇక్కడ కొన్ని పాటలు, పద్యాలు పాడుకుంటూ వస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చెప్పండి? ఆ రోజు కాలంలో మరి వాళ్ళు 1000 స్తంభాల గుడి. ఇక్కడ ఏముంది చెప్పండి? ఇది ఇక్కడ ఇదేం చెప్పండి? ఇది ఈయన ఎవరు? భద్రాశ్రీరాముడు సార్. ఆయన భద్రాద్రి రాముడు ఆదీన కొమరం భీమ్. ఎవరు? ఇక్కడ తుపాకీ చేతిలో పట్టుకొని ఉన్నాడు కదా, కొమరం భీమ్. జల్ జంగిల్ జమీన్ అని చెప్పినటువంటి కొమరం భీముడు. అంటే ఆయన యోధుడు, ఆదివాసి యోధుడు అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పండి? ఇక్కడ చెప్పండి. చార్మినార్. ఎక్కడ ఉంది? చార్మినార్ ఎక్కడ ఉంది తెలుసా మీకు? నాలుగేళ్ళ పెట్టే పాప ఎవరమ్మా? ఎవరు నువ్వు? నాలుక బయటికి దాపుతున్నావు, అదే పని ఇంకా నీకు ఇక్కడికి వచ్చి?
క్లాస్ వింటున్నావా లేకుంటే పక్క వాళ్ళతోటి జోలి పెట్టి యాక్షన్స్ చేస్తున్నావా? ఇక్కడ చార్మినార్ ఎక్కడ ఉంది తెలుసా మీకు? హైదరాబాద్ లో ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా ఈ మా పాఠంలో వేటి గురించి ఉంటాయి అనేది తెలుసుకున్నారు కదా. ఈ చిత్రం చూసిరు కదా, ఈ చిత్రాలు చూసిరు కదా, ఈ చిత్రాలలో ఉన్నటువంటి వాటి గురించే మనకి ఇక్కడ పాఠం అనేది ఉంది. ఒక పాట అనేది గేయం అనేది ఉంది. మీ అందరికి ఇష్టమే కదా గేయాలు? ఇష్టమేనా మీకు గేయాలు? ఓకే, పాడదామా? ఓకే, నేను పాడతా, మీరు వినండి, తర్వాత మీరు కూడా పాడదురు. ఓకేనా? చూడండి. యతేనియ సోన నా తెలంగాణ, యతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన తెలంగాణ. ఫస్ట్ మీరు వినండి, వినండి తర్వాత పాడదు. చూడండి. తరగలై గోదారి తల స్నానమైంది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేని సిర్రు నల్ల బంగారు పురలు. ఇప్పుడు వాడండి. యతేనియ సోన తర్వాత నాతో పాటు అందరం కలిసి పాడదాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడండి, ఇప్పుడు అందరం కలిసి పాడదండి. యతేనియ సోన తరగలై గోదారి తల స్నానమైంది, కడిగింది, తల్లిని కడుపులో సింగారమైంది, పోతన్న కైతలో చాటింది. ఓకే, మరి దీని గురించి ఇందులో ఉన్నటువంటి అర్థం ఏందో ఒకసారి తెలుసుకుందాం, దీని భావాన్ని తెలుసుకుందాం. చూడండి. తీయ తేనియ సోన నా తెలంగాణ. తేనె అంటే మీకు తెలుసా? ఉంటది తీయగా ఉంటది సార్. తీయగా ఉంటది, తేనె తీయగా ఉంటది. సోనా అంటే తెలుసా మీకు? సోనా అంటే మనకు వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ వస్తుంది కదా చిరుజల్లు, చిన్న చిన్న తుంపర్లు వస్తాయి కదా, చిరుజల్లు, సన్నటి వాన, ముసురు. సో అలాంటి తేనె కురిసినట్లుగా, తీయని తేనె కురిసినట్లుగా నా తెలంగాణ అంత మధురంగా ఉంటుంది అనేది ఈ యొక్క వాక్యం యొక్క భావము, అర్థము. వీర చరితల కోన నా తెలంగాణ. వీర చరితల, వీర అంటే తెలుసా మీకు? తెలుసు సార్. వీరులంటే ఎవరు? వీరులంటే ఎవరు? వారు త్యాగం చేసేవారు, ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వారు, వీరత్వం, పౌరుషం. సో అలాంటి చరితలు అంటే చరిత్ర ఉన్నటువంటి కోన అంటే తెలుసా మీకు? కోన అంటే అడవి. కోన అంటే అడవి. అడవిలో ఎంత దట్టంగా ఉంటాయి కదా, అడవిలో చాలా చెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి అడవిలో. సో అడవిలో ఎట్లయితే ఎంత దట్టమైన
చెట్లు ఉంటాయో, ఎంత ఎక్కువ చెట్లు ఉంటాయో అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటిది మన తెలంగాణ. ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ అండి, తరగలై గోదావరి తలస్నానమయ్యింది. తరగలంటే తెలుసా మీకు? పిల్లలు వింటున్నారా? తరగలు అంటే తెలుసా మీకు? చెప్పండి, తరగలంటే? తరగలై గోదావరి తలస్నానమయ్యింది. అడిగింది పాడమంటలేదు, అర్థం చెప్పమంటున్నా. తరగలు అంటే అలలు. తరగలు అంటే అలలు. మనం అలలు సముద్రంలో, నదులలో, చెరువులలో చూస్తాం. అలలు అంటే ఇట్లా మన వైపు ఇట్లా వస్తుంటాయి. అలలు అంటే ఇట్లా మన వైపుగా వచ్చి వెళ్తూ ఉంటాయి. సో అలాంటి అలలతోటి గోదావరి, అలాంటి అలలతోటి మన రాష్ట్రంలో మరి వచ్చి తలస్నానం అయ్యింది. తలస్నానం అంటే ఏంది? మొత్తం పై నుంచి కింది వరకు మనం స్నానం చేయడాన్ని ఏమంటాం? తలస్నానం అంటాము. సో ఇట్లా గోదావరి మన యొక్క రాష్ట్రాన్ని మొత్తం, మన రాష్ట్రం మొత్తం కూడా పారుతుంది. మన రాష్ట్రం మొత్తం కూడా పారుతుంది గోదావరి అలలతోటి అనేది ఇందులో ఉన్నటువంటి అర్థము. నెక్స్ట్ చూడండి, మురగలై నీ కాళ్ళు గడిగింది. మురగలంటే ఏంది? నీటి బిందువులు. మురగలంటే నీళ్ళ యొక్క బిందువులు, నీళ్ళ యొక్క ప్రవాహం. ఇట్లా ఆ ప్రవాహం తోటి కృష్ణమ్మ ఏం చేసింది? కృష్ణమ్మ అంటే కూడా నది, గోదావరి అంటే కూడా నదే. ఈ కృష్ణా నది ఏం చేసింది? నీ కాళ్ళు గడిగింది. నీ కాళ్ళు తెలంగాణ కాళ్ళు అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొంత భాగాన కృష్ణమ్మ కూడా పారుతుంది అనేది ఇక్కడ దీని యొక్క అర్థము. నెక్స్ట్ అండి, తల్లిని కడుపులో తరగనన్ని గనులు. తల్లి, తల్లి అంటే ఎవరు? తెలంగాణ. తల్లి కడుపులో, ఈ కడుపులో అంటే తెలంగాణ ఉన్నటువంటి భూమిలో, తెలంగాణ భూమిలో ఏమున్నాయంట? తరగనన్ని. తరగనన్ని అంటే తగ్గిపోనన్ని, ఎప్పటికీ తగ్గిపోనన్ని గనులు. గనులు అంటే సంపద. గనులు, బొగ్గు గనులు, ఇవన్నీ కూడా గనులు ఉన్నవి. సంపద, సంపదలు మనకు ఉన్నవి. వెలికి తీస్తారు, సింగరేణి. సిరులు, సిరులు అంటే సంపద. సిరులు అంటే సంపదలు. సింగరేణిలో తీసి దాని ద్వారా మనకు డబ్బు అనేది వస్తుంది. అవి ఎట్లాంటివండి? నల్ల బంగారు పొరలు. నల్ల బంగారు. నల్ల బంగారు అంటే బొగ్గు ఎట్లుంటది? నల్లగుంటది. కాబట్టి అలాంటి ఆ నల్లగా ఉంటది, దాన్ని అమ్ముకుంటూ మనము బంగారం అంతా విలువగా మనకు డబ్బులు అనేది వస్తాయి. సో అవి పొరలు. పొరలు అంటే భూమిలో ఆ నల్ల బంగారు, నల్ల బొగ్గు అనేది పొరలు పొరలుగా ఉంటుంది. సో దాన్ని మనం వెలికి తీసి దాన్ని అమ్ముకుంటే ఇప్పుడు సింగరేణి వల్ల మన రాష్ట్రానికి ఎంతో డబ్బు వస్తుంది అనేది సంబంధించినటువంటి క్లాస్ నుంచి బయటకు ముచ్చట్లు పెట్టుకోవద్దు. ఎవరైనా బిర్యానీ ఉందని వినాలి అందరూ. మీకు ఇష్టం లేకపోతే మీరు క్లాస్ నుంచి బయటకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎవరికి మీ వల్ల సమస్య ఏం లేదు. ఇష్టం ఉంటేనే, మీకు కావాలనుకుంటేనే వినండి. సో ఇదందరూ కూడా మీరు పొద్దున్నే లేచి తయారయ్యి 6:30కు వచ్చింది జోలు పెట్టుకోనిక, లేకపోతే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే కాదు, నేర్చుకోవడానికి వచ్చిర్రు. సో కాబట్టి నేర్చుకోవాలంటే ఫస్ట్ వినాలి. వినండి. నెక్స్ట్ అండి, మళ్ళీ ఒకసారి చూడండి. తన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. అల్కురికి కవనాన దేశ పదముల బాట,
పలికే బంగారము రామదాసు పాట అని పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. పోతన అంటే చెప్పుకున్నా కదా, ఆయన కవి. మరి ఆయన కైత అంటే ఏంది? కవితలో, ఆయన కవితలో ఏముందంట? పొంగి పొరలిన భక్తి. పొంగి పొరలిపోవడం. పొంగి అంటే ఎక్కువ అవిపోవడం. పొంగిపోయింది అంటే ఎప్పుడు పొంగిపోతుంది? మనకు పాలు ఆ గిన్నె ఎక్కువైపోయి కింద పడిపోతుంది. పొంగి పొరలిన అంటే ఆ భక్తి అనేది, అంటే ఆరాధించడం అనేది ఎంతో ఎక్కువగా ఉంది. పొంగిపోయిందంటే ఆయన కవితల్లో ఎంతో భక్తి అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూడండి, రుద్రమ్మ చాటింది. రుద్రమ్మదేవి చాటింది, తెలియజేసింది. ఏం తెలియజేసింది? ఈ పరాక్రమ శక్తి యొక్క వీరత్వము, విషయము, నీలో ఉన్నటువంటి శక్తిని ఆమె చాటింది, బలాన్ని, త్యాగాన్ని చాటింది. చూడండి, పాల్పురికి పోతన ఆయన ఏంది? కవనాన అంటే కవిత్వం. ఆయన యొక్క రచనల్లో, ఆయన యొక్క కవిత్వంలో దేశీ పదముల బాట, దేశానికి సంబంధించినటువంటి ఎన్నో పదాలు, విషయాలు, అవసరమైనటువంటి నీతికి సంబంధించినటువంటి విలువలు ఆయన యొక్క కవిత్వంలో మనకు ఒక మార్గం లాగా, బాట అంటే ఆయన యొక్క పదములు, ఆయన ఏదైతే సూచించిండో అవి మనకు ఒక బాట లాగా, మార్గం లాగా ఉన్నవి. పలుకే బంగారమౌ రామదాసుని పాట. రామదాసు ఉన్నాడు కదా, భక్తి రామదాసు. ఆయన యొక్క పాట అనేది మనకు బంగారం ఎంత విలువైందో, ఆయన పలికినటువంటి పాటలు అంతా విలువైనవి అని ఇక్కడ మనకు తెలియజేయడము జరుగుతుంది. కథలను తెలుపు తెలంగాణది అమరస్యపు నిలుపు. ఇక్కడ ఏముంది? ఎములాడ వేల్పునకు. ఎములాడ అంటే వేములవాడ. వేల్పు అంటే ఏంది? వేల్పు అంటే దేవుడు. వేములవాడలో ఏ దేవుడు ఉంటుందో తెలుసా మీకు? వేములవాడలో ఉన్నటువంటి దేవుడికి కోడె మొక్కుల కొలుపు. కోడెలు మొక్కి అంటే ఏదైనా మనకు మంచి జరిగితే మేము మీకు కోడెలను ఇస్తాము అని మొక్కులు మొక్కుకొని అక్కడ ఆ దేవునికి వీళ్ళు కోడెలను ఇస్తున్నారు, కోడెలను సమర్పిస్తున్నారు, కోడెలను ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకు అర్థం. జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు. జాన్పాడు సైదులు, సో ఇక్కడ మీరు ఇంతకుముందు చూసిరు కదా, ఇగో ఇది జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు. మనకు పీర్ల పండుగ చేస్తారు కదా, అక్కడ పీర్ల పండుగలు ఏం చేస్తారు వాళ్ళు? మొత్తము ఆ యొక్క అలంకరణ తోటి పీర్లు ఉంటాయి కదా, పీర్లు వాళ్ళు ఏం చేస్తారు? ఆ దట్టిలు అంటే ముందర కట్టుకొని ఇట్లా దుంకుతారు కదా, అవన్నీ కూడా అంటే మెరిసిపోతుంటవి, ఎంతో ప్రకాశవంతంగా ఇక్కడ మనకు అర్థం. నెక్స్ట్ అండి, మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు. మెదకు చర్చి ఉంది కదా, ఇక్కడ చర్చి ఉంది కదా, సో ఈ చర్చిలో తలుపు అంటే జోలు పెడుతున్నారు. మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు. మెదకు చర్చిలో ఉండేటువంటి మెదకు చర్చి ఏం తెలియజేస్తుంది మనకు? క్రీస్తు అంటే యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి కథలను తెలియజేస్తుంటది, తెలుపుతది. ఎంతో ప్రకాశవంతంగా, తలుపు అంటే ప్రకాశించందంగా మెరుసుకుంటూ ఉంటుంది.
సో అది మనకు క్రీస్తు యొక్క కథలను, క్రీస్తు యొక్క సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. తెలంగాణది సామరస్యపు నిలుపు. తెలంగాణది అంటే ఏంటి? తెలంగాణ నేర్పు. నేర్పు అంటే ఏంటి? తెలియజేస్తుంది. సామరస్యం నిలుపు. బౌద్ధులు అందరూ కూడా ఏ విధంగా కలిసిమెలిసి సామరస్యంతో, సమన్వయంతో ఎంత మంచిగా కలిసిమెలుస్తారో అది తెలుస్తుంది. నిలుపు అంటే దానికి నిలయం. తెలంగాణ అనేది సామరస్యానికి కలిసిమెలిసి జీవించడానికి ఇంకొకటి ఏముంది? ఏ పిల్లలు లొలియేదో రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమరం భీముడు. ఇక్కడ ఏముంది? రామప్ప శిల్పాల, రామప్ప దేవాలయం ఉంది కదా, అందులో ఉన్నటువంటి శిల్పాలు. శిల్పాలు అంటే విగ్రహాలు. ఆ విగ్రహాలు ఎట్లున్నాయి? రాజిల్లెడి సౌరు. రాజిల్లెడి అంటే ప్రకాశించడం, ప్రకాశిస్తున్నవి, తెలుస్తున్నవి. సౌరు అంటే అందం. సో రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు, శిల్పాలు ఎంతో అందంగా, ప్రకాశవంతంగా మెరుస్తున్నవి, అందంగా ఉన్నవి. సో అది. సో నెక్స్ట్ చూడండి, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు. నింగి, నింగి అంటే ఏంది? నింగి అంటే నింగి అంటే ఆకాశం. సో పై ఆకాశం ఉంటది కదా, నింగినంటిన తీరు అంటే నింగిని తాకినట్లుగా, అంటే తాకినట్లుగా ఉంది. తాకినట్లు తీరు విధంగా ఆకాశాన్ని తాకినట్లుగా ఉంది. ఏముంది? నిలిచే చార్మినారు. ఆకాశాన్ని అంటినట్లుగా పైకి చూస్తేనే కనిపించే విధంగా ఆకాశాన్ని తాకినట్లుగా చార్మినారు ఉంది. అంటే తాకినట్లుగా దేవుడు భద్రాద్రి రాముడు. అడవిలో ఎవరుండ్రు? భద్రాచలం. అడవుల్లో ఉన్నటువంటి భద్రాచలంలో ఏ దేవుడు ఉన్నాడు? రాముడు. రాముడు ఉంది. అడవిలో రాముని గుడి, రాముడు. ఆదివాసి అంటే అడవుల్లో నివసించేటువంటి గిరిజనులు. వాళ్ళ దీము, దీము అంటే ఎవరు? ధైర్యం. దీము అంటే ధైర్యం. సో మరి ఆదివాసులకు ధైర్యం వాళ్ళ ధైర్యంగా కొమరం భీముడు ఉన్నాడు. సో ఇది మనకు ఈ పాఠంలో తెలంగాణ వైభవంలో ఉన్నటువంటి గేయాలు. ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి పదాలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ గేయంలోని ప్రాస పదాలు గుర్తించి రాయండి. పిల్లలు మీకు ప్రాస పదం అంటే తెలుసా? ఇందులో చివరికి ఏముంది? నా ఉంది. సో ఇట్లా మరి గేయంలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. గేయంలో ప్రాస పదాలు ఏమున్నవి? గేయంలో ప్రాస పదాలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ నా, సోనా, కోనా కాదు. నెక్స్ట్ ఇంకా చూడండి, కడిగింది, ది ఉంది. ఇక్కడ ది ఉంది, ఇక్కడ ది ఉంది. ఇక్కడ చూడండి, గనులు, లు ఉంది. ఇక్కడ కొరలు, సిరులు, ఇక్కడ లు ఉంది. ఇంకా ఇక్కడ పువ్వు ఉంది. ఇక్కడ మెరుపు పువ్వు ఉంది. ఇక్కడ తెలుపు పువ్వు ఉంది. నిలుపు, ఇందులో పువ్వు.
సౌరు డు ఉంది, చార్మినారు డు ఉంది, రాముడు డు ఉంది, భీముడు డు ఉంది. సో ఇట్లా మనకు చివర ఒకే విధంగా వచ్చే వాటిని ఏమంటారు? ప్రాస పదాలు అంటారు. అడుగుతారు ప్రాస పదం ఏంటిది వాటిని అంటారు. లేదంటే చివరిలో నా ఉండేది వినండి, మీరు సౌండ్ చేస్తున్నారు. మీరు లొల్లి పెట్టడానికి వచ్చిరా, క్లాస్ వినడానికి వచ్చిరా? మన గేమ్ లో ఉన్నటువంటి నదులు ఉన్నాయి, వాటి పేర్లు ఇక్కడ, కౌల పేర్లు ఇక్కడ, దర్శనీయ ప్రదేశాలు అంటే మనం చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అవి ఇక్కడ, మిగతా ఇక్కడ మీరు రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో ఏముంది? పదజాలంలో పాఠం చదవండి, పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి, ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి. మనం పాఠంలో వర్ణమాల అక్షరాలు ఉన్నాయి కదా, వర్ణమాల అంటే ఏంది? ఆ నుండి వరకు రవితి వరకు ఉన్నటువంటి అక్షరాలు మనకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది వర్ణమాల. వర్ణమాల అంటే ఇది వర్ణమాల. చూడండి అచ్చులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లెక్క పెట్టండి. ఆ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అచ్చులు 16. ఇప్పుడేంటి మరి వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఏమంటారు? ఉభయాక్షరాలు 3. నెక్స్ట్ అల్లులు చూడండి, ఆ నుంచి రవి వరకు 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 5 ఉన్నాయి, 2 3 4 4 ఇక్కడ 5 ఉన్నాయి, 2 3 4 5 5 6 7 8 9 10 11 12 12 14 ఇందులో 38 ఉంటుంది సార్. 8 ఉన్నాయి, కానీ మనకు ప్రస్తుతము 37 ఉంటాయి. మనకు అల్లులు అన్నీ ఉంటాయి. సో మొత్తం ఎంత? వర్ణమాల అన్ని అక్షరాలు చెప్పండి. 56 అంటే చూడండి, ఇక్కడ 16 3 37 మొత్తం ఎన్ని వచ్చి 57 16 36 అంటే అనేది 37, అచ్చులు 16, ఉభయాక్షరాలు 3, 0 అరస్తున్న 2 సున్నాలు. ఇక్కడ 37 అనేది మనకు అల్లులు ఉంటవి. మొత్తం కలిపి మనకు ఎన్నైతే 56 వర్ణమాలలో 56 ఉంటారు. ఇక్కడ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటివి ఏంటివి? ఇవి అచ్చులు. అ ఇ ఉప్పు రూరు, ఇది లుల్లు, అంటే 0 ఉంటది, అహ అంటే 2 సున్నాలు ఉంటాయి. సో ఇదేంది మరి? ఇది అరసున్నా. ఇవన్నీ కూడా మనకు 16 ఉంటాయి. కళ్ళు చూడండి, ఏం నుంచి 7 వరకు? క ఖ గ గ ఇది
సా. ఇగో ఇది చా, ఇది సా, ఇది చా. జా, సా, జా, ఇని. తా, ఠా, డా, జా, నా. థా, జా, నా. ఆ, ఫా, జా, భా. యా, రా, లా, బా, సే, షా, సా, హ, అలా, ష, రౌతి. సో ఇవన్నీ కూడా మనకు వర్ణమాల. సో ఇందులో మనం ఇంతకుముందు అచ్చులు 16, అల్లులు 37, ఉభయాక్షరాలు 3 అని చెప్పుకున్నాం కదా. మొత్తం వర్ణమాల అన్ని ఎన్ని అక్షరాలు? మొత్తం కూడా 56 అక్షరాలు. 56. ఇందులో చూడండి ఈ జట్లా ఉన్నటువంటి అక్షరాలను మనము ఏమంటాము? మహాప్రాణాక్షరాలు అంటాం. ఏమంటాము? మహాప్రాణాక్షరాలు. కింద జట్టు ఉంటాయి కదా, కా, ఖ గట్టిగా ఒత్తి పలుకుతాం. మహాప్రాణాక్షరాలని. ఈ మిగతా వాటిని అల్ప ప్రాణాక్షరాలు. ఇవేమో అల్ప ప్రాణాక్షరాలని. వీటినేమో అంటాము. ఈ మనకు వర్ణమాలకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్ మనం వర్ణమాలకు సంబంధించినటువంటి విషయాలు అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ అండి, ఇక్కడ కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. బహువచనం అంటే ఏంటివి? ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటాం. ఏకవచనం అంటే ఒకటే ఉంటే ఏకవచనం. కనులు అంటే ఎక్కువ. మరి ఏకవచనం ఏంటి? బహువచనం. ఏకవచనం ఏంటి? పదములు అంటే బహువచనం. దీనికి ఏకవచనం పదం. కథలకు బహువచనం ఇది. ఇరులు అంటే బహువచనం. దీనికి పద. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అచ్చులు అల్లులు వాటి గురించి తెలుసుకున్నాము. తర్వాత అచ్చు అక్షరాలు అల్లు అక్షరాలు అంట మీరు ఏమున్నాయో గుర్తించాలంట. తర్వాత ఇంతకుముందు ఆడ డబ్బులో ఉన్న అక్షరాల పదాలు ఉన్నాయి కదా. ఇంతకుముందు డబ్బులో ఉన్నాయి కదా. మనం ఇక్కడ ఇగో ఇది ఈ డబ్బులో ఉన్నాయి కదా. ఇగో ఈ డబ్బులో ఉన్నాయి కొన్ని డబ్బులు ఉన్నాయి చూడండి. డబ్బులో ఉన్న అక్షరాలు చూడండి ఏమేమి ఉన్నాయి డబ్బులో. డబ్బులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అక్షరాలు మనకు డబ్బులో ఉన్నాయి. ఈ డబ్బులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ప్రస్తుతం వాడుక లేవు. ఈ 9 అక్షరాలు వాడుకలేము. తర్వాత అరసున్నా, సున్నా, విసర్గ అంటే 2 సున్నాలు. ఉభయ అక్షరాలని అంటారు. పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపించేది. అప్పుడు పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో ఉండేది, ఇప్పుడు లేదు. చూడండి, రా అంటారు దీన్ని, రౌతి. వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి. సో దానికి బదులుగా ఇప్పుడు మనము బండి రాకు అనే అక్షరాలు రాస్తున్నాము. పదాలు చూడండి, ఇక్కడ పదం చూడండి. చలి, కలువ, చన్ని, చందమామ, చందమామ. ఈ చాకు బదులు ఈ చా వాడుతున్నాయి. ఇక్కడ చూడండి, జంగు బిల్లి. సో ఈ చాకు బదులు ఈ చా వాడుతున్నాం. ఇక్కడ చూడండి, రంపం, ఈ రాకు రొమ్ము, రొమ్ము. సో ఈ రాక్ బదులు ఈ రాక్ అనేది మనము వాడుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. పేరిణి నృత్యం, మిమిక్రీ, యక్షగానం, జానపద కళలకు నిలయం.
ఎన్నో జానపద కళలు మన తెలంగాణలో ఉన్నవి. స్వామి వివేకానంద తీర్థ నిజామును ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పి నరసింహారావు, తర్వాత సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళు మన తెలంగాణ వారే. సో ఇలాంటి ఎంతో మంది వాళ్ళు మన తెలంగాణకు చెందినటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు మొదలైనటువంటి వారు వాళ్ళు కలిసి ఉండడాన్ని మనం మత సామరస్యం అని అంటాము. వివిధ మతాల వాళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్ లో కూడా మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు మొదలైనటువంటి వివిధ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఎందరో నివసిస్తున్నారు. సో ఇది తెలంగాణకు సంబంధించిన పేదలోని అచ్చు హల్లులతో మొదలయ్యే పదాలు, తర్వాత అక్షరాలు, సంయుక్తాక్షరాలు పదాలు వెతికి పట్టికలో అంటుడు. సో అచ్చుతో మొదలయ్యే పదం అంటే అచ్చుతో మొదలయ్యే పదం ఇక్కడ ఎందరో ఉంది. ఎందరో అనేది ఏ కదా, ఏ అనేది మొదలయ్యేది. అది హల్లుతో మొదలయ్యేది. మతాల మా అనేది హల్లు కదా, హల్లుతో మొదలయ్యేది. ద్విత్వాక్షరం అంటే ఏంది? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం హల్లు ఒత్తుగా ఉండాలి. చూడండి ఇక్కడ లూకు లా వస్తుంది, లూకు వస్తుంది, హల్లు లూకు కావతుంది, సిక్కు కూకు కావతుంది, కాకు కావతుంది. ఇదేంది? ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేస్తుందని సంయుక్తాక్షరం అంటాం. అలాంటిది మార్వాడి రాకు కావస్తుంది, రాకు వేరే హల్లు ఒత్తుగా చేరింది. మార్వాడి అనేది ఏమైతుంది? సంయుక్తాక్షరం అవుతుంది. ఇక్కడ మరి రాష్ట్ర ఉంది, షాకు టావతుంది, రావతుంది, వేరు వస్తుంది. దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము, సంశ్లేషాక్షరాలు. సో ఇట్లా వేరే వేరు వేరు ఉంటుంది, దాన్ని సంశ్లేషాక్షరం ఒత్తని చెప్తాము. సో ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి వివిధ సంబంధించినటువంటి విషయాలు. సో ఇప్పుడు మనము ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చేద్దాం. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలను మనము చేద్దాం. చూడండి, ఒకటో ఏముంది? తెలంగాణ వైభవం పాఠంలో మొదటి ప్రశ్న చూడండి. సరైన సమాధానాన్ని బ్రాకెట్ రాయండి, రాయాలంట. చూడండి, ఒకటో చూడండి, శిల్పాలు ఏకవచన రూపం గుర్తించండి. శిల్పాలు ఏకవచన హిందీ వాణిలో ప్రాస పదాలు గుర్తించండి. ప్రాస చివరిలో ఒకే అక్షరం ఉన్నదని ప్రాస పదం అంటాం. దాన్ని ఏమంటారు? అమ్మ సరైంది, సరైంది. చట్టాలు ఉన్నటువంటి వాటిని మహాప్రాణాక్షరాలు కాబట్టి అనేది సరైనది. నెక్స్ట్ అండి, ఆరోది దాశరథి శతకాన్ని రచించాడు. గీత గీసిన పదాన్ని సరిచేసిన దీంట్లో
ఉనికి ముందుకు వెళ్తున్నాయి. సరైన క్రమంలో లేవు. సో దీన్ని ఏ సరైన క్రమంలో వస్తే ఏ పదం వస్తుంది? ఏ సరైంది, ఏ సరైంది. కింది బొమ్మలను సరైన జతపరచండి. ఈ బొమ్మలు ఉన్నాయి, సరైన పదార్థం ఏంటిది? చేప. ఇందులో ఒకటి సి అనేది ఇక్కడ ఉంది, ఒకటి సి 2 డి అనేది ఇక్కడ ఉంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకటి సి 2 డి. చూడండి, 1 సి ఉంది, 2 డి ఉంది, 3 ఏ ఉంది, 4 బి ఉంది. చూడండి డి లో చూడండి, డి లో కరెక్ట్ చూడండి. చూడండి 1 సి 3 ఏ ఉంది, 4 బి ఉంది. కాబట్టి డి అనేది సరైనది. డి అనేది సరైనది. చూడండి, కింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉన్నది, దాన్ని గుర్తించండి. వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. భిన్నంగా ఉంది. నదులు. ఈ మూడేంటివి? అక్కడ ఉన్నటువంటి ఊరు పేరు. కాబట్టి ఇందులో వేరుగా ఉన్నది ఏంటి? కాబట్టి సరైనది. 9వ చూడండి, కింది వాటిలో హల్లుతో మొదలు మొదలయ్యేది ఏంటిది? తల్లి. ఇది సరైనది. చూడండి, ఊయల ఇది అచ్చుతో మొదలవుతుంది, ఇల్లు అచ్చుతో మొదలవుతుంది, ఎలుక అచ్చుతో మొదలవుతుంది, కానీ తల్లి మాత్రం హల్లుతో మొదలవుతుంది. ఏ అనేది సరైనది. పదోది అయిపోలేదు. అచ్చుతో మొదలయ్యే పదం ఏది? అచ్చుతో మొదలవ్వాలి. కొమరం భీం ఆదివాసుల ధైర్యం. ఈ వాక్యానికి సంబంధించిన ఏ పదాలు? ఏలో 4 ఈ వాక్యాలు, ఏలో ఉండే 4 వాక్యాలను పాదాలు, ఏలో ఉండే 4 వాక్యాలను పాదాలు, ఏలో ఉండే ఈ కొమరం భీం ఆదివాసుల ధైర్యం అనేది దేని ఏ పాదం? అనేది సరైంది. కవితలో భక్తి పొంగి పొరలింది. వాక్యానికి సంబంధించిన గేయ పాదాలు ఏంటి చెప్పండి? నెక్స్ట్ 14వది తల్లిని కడుపులో తరగనన్ని గనులు. ఈ పాదానికి భావం రాయండి. అంటే భావం అంటే అర్థం. అర్థం చెప్పండి. తల్లిని కడుపులో తరిగిపోనన్ని గనులు ఉన్నాయి. చూడండి 15వది తెలంగాణ పరాక్రమాన్ని రుద్రమాదేవి చాటింది. సంబంధించి
పాదం గేయంలో ఎక్కడ ఉంది? సో ఈ వాక్యాన్ని సూచించే పాదం ఏంటి గేయంలో? సరే నెక్స్ట్ 16 చూడండి. బహువచనం అంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేరుస్తాం? లు అనేది చేరుస్తాం. కాబట్టి డి అనేది సరైంది. నెక్స్ట్ అండి, చార్మినార్ ఆకాశం కంటే ఇలా ఉన్నది. వాక్యం సంబంధించి ఏ భాగాలు? ఈ పదానికి అర్థం చెప్పండి. దీము అంటే ఏంది? నురగపై కృష్ణమ్మ నీ కాళ్ళు గడిగింది. ఈ వాక్యంలో నీ అంటే అర్థం ఏంటి? ఎవరు? నల్ల బంగారు పొరలని కవి వర్ణించాడు కదా, అంటే అర్థమైంది నల్ల బంగారు పొరలని. నల్ల బొగ్గు, నల్ల బంగారు పొరలంటే నల్ల బొగ్గు. అని సరైనది. నెక్స్ట్ 21 చూడండి. తెలంగాణ నేలలో లెక్కలేని గనులున్నాయి. ఈ వాక్యానికి సంబంధించిన పాదాలు? సరైంది. ఛార్జింగ్ అయిపోయింది. కవిలో దేవుడు భద్రాద్రాముడు. ఈ పాద భావాన్ని రాయండి. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. దేవుడు భద్రాద్రి ఉన్నాడు. సరైంది. 25. ఈ పదానికి ఏకవచనం అంటే ఒకటి ఉండాలి. తిరులు అంటే బహువచనం, ఎక్కువ సంపదలు అనేది. ఏకవచనం ఏంటిది? రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఈ పాదంలోని నీ అనే అర్థం దీన్ని తెలుపుతుంది. శిల్పాల రాజిల్లడి సౌరు. ఖాళీని పూరించండి. వేల్పు. ఈ పదానికి అర్థం ఏంది? వేల్పు అంటే వేములవాడ దేవుడు ఉంటుంది కదా, సరైంది. నెక్స్ట్ తెలంగాణ గేయము ఏమి తెలుపుతుంది? తెలంగాణ వైభవాన్ని ఆదివాసి అనగా ఎవరు? ఆది మానవుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 31వ తెలంగాణ రాష్ట్రం దేనికి ప్రసిద్ధి?
కౌలు కళాకారులకు కౌలులకు వస్తుంది ఇతరేని గనులను దేనితో పిలుస్తారు? నల్ల నల్ల బంగారు సిరులతో ఏర్పడింది. తీరా ట్యాగ్ మా తెలంగాణ కాలిని పూరించండి. చరిత్రల నా తెలంగాణ సరైంది. వేరే మాట్లాడుతున్నారు క్లాస్ ఇక మీరు వేరే మాట్లాడుకుంటే క్లాస్ నుంచి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన చర్చి ఏది? తెలంగాణలో ఏ చర్చి నడిపినట్లు ఉన్న చార్మినార్ ఎక్కడ ఉంది? తెలుగు పదానికి ప్రాసపదం ఏంటి? ప్రాసపదం అంటే నీకు చివరిలో ఒకే అక్షరం ఉండాలి, అదే ఉండాలి. యములాడ జాన్పాడ్ ప్రాంతాలు డాష్ కలిగించే ప్రదేశాలు. ఒకసారి ఏమో చూడండి ఏముంది? జాన్పాడ్ సైజు, కోడె మొక్కుల కొలుపు, మెరుపు. సో ఇది ఇట్లా ఉన్నాయి. మతాల సమరి ఇక్కడ దేనికి సంబంధించింది ఇది? ఏములాడనేమో సంబంధించినటువంటి దేవాలయం ఉంటది. జాన్పాడ్ సైదులు, జాన్పాడ్ సైడ్ అంటే ముస్లింలు ప్లస్ హిందువులు ఇద్దరు చేసుకుంటారు పీర్ల పండుగ. కాబట్టి ఇది మత సామరస్యాలకు సంబంధించి సరైంది. నెక్స్ట్ అండి, బొగ్గు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ దొరుకుతుంది? అనేది సరైంది. కవనం తెలంగాణ డాష్ వంటిది. ఈ రెండు కూడా కరెక్ట్ ఉన్నాయి. ఇందులో సి అనేది ఇంకా కరెక్ట్ అయింది. సో కాబట్టి తేనెల వాన 41 పదాన్ని రాయండి. వీరుడు అంటే వ్యతిరేక పదము వీరుడు. వీరుడు అంటే పిరికివాడు. 42 పాఠంలో పిల్లలు ఏ నినాదాలు చేస్తున్నారు? పాఠంలో జై జై తెలంగాణ. వ్యతిరేక పదం. వ్యతిరేకం అంటే వేరే అర్థం.
సరే, సరే. జై జై తెలంగాణ నినాదాలు దేనికి సంబంధించినవి? రాష్ట్రపతికి రాష్ట్రపతి ఉండేటువంటి గౌరవానికి భక్తికి సంబంధించి ఏ సరైంది? నల్గొండ జిల్లా దర్గా పేరేంటిది? నల్గొండ జిల్లా ఉన్న దర్గా పేరేంటి? సో ఇది మనకి ఇందులో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని అర్థాలు ఇచ్చినటువంటి అర్థాలు కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అర్థాలు. అంటే సంపద, అంటే దేవుడు, రాజీయు అంటే ప్రకాశించు, కోన అంటే సమాధాన, ఇగలు అంటే ఇగలు, ఏములాడ అంటే వేములవాడ, తీరు అంటే ఇదం. అర్థాలు ఇందులో చూడండి. బహువచన రూపాలు చూడండి. బహువచనం అంటే ఎక్కువ, ఒకటి, శిల్ప, గని, వ్యతిరేక పదాలు ఈ అని, చేదైన, వీరుడు, వీరుడు, నల్లని, నల్లని, ఇంది అంటే ఆకాశం. సో ఆకాశానికి భూమి, భూమి అంటే నేల. ఈ రోజుకు సంబంధించి అంటే మాకు मम्मी कौन को फोन कर रहे? What happened, sir?